మీ పేరు? హనుమంతరావు. ఏం చేస్తుంటానా? మేస్త్రి వర్క్. ఎట్లుందన్న జగన్ గారి పరిపాలన? సూపర్. మాటలు లేవు, మాట్లాడకట్టాలు లేవు. జై జగన్. అంతేనా? గెలుస్తున్నా మళ్ళా పక్కా. పోయినసారి 150 వచ్చినాయి కదా, ఈసారి ఎన్ని రావచ్చు? 175 వస్తే 175 తగ్గేదే లేదు. ఒంగోలు ఓడిపోతారు చాలా మంది అంటారు. అవన్నీ ఒట్టి మాటలు, వ్యసన మాటలు. ఏమేమి వచ్చినాయి మీకు? ఏ పథకాలు అందినాయి? ఇచ్చినవి అన్ని అందినాయి. ఏమేమి అందినాయి అంటే అమ్మ కూడా అందిందా? అమ్మ ఒడి కానీ డాక్టర్ మైలు మన కూడా అన్ని రెడీ అయినాయి. దాంట్లో ఏమి పొరపాటు ఏమి లేదు. స్థలం వచ్చిందా? బైపాస్ పక్కన స్థలం ఒక సెంట్లో ఇల్లు సమాధి కట్టుకోవడానికి అని కూడా టీడీపీ వాళ్ళు అంటారు. వాళ్ళ అది కూడా పోయినా వాళ్ళు వాళ్ళకన్నా అది కూడా కాకపోయినా ఒక సెంట్లో ఏమేమి కట్టుకోవచ్చు అన్న ఇల్లులో? మీరు మేస్త్రి కాబట్టి ఒక బెడ్రూమ్, హాలు, కిచెన్ ఉన్నదానికి ఒక ఫ్యామిలీకి సరిపోద్ది శుద్ధంగా. ఇప్పుడు 1.5 సెంటుకే అద్దెలు కట్టలేక కొంతమంది నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చిన దాన్ని కూడా పొలాలు పెట్టేవాళ్ళు. నీళ్ళు ఇచ్చేది లేదు, ఇచ్చేదాని మీద పొలాలు పెట్టేవాళ్ళు. సెంట్లో మరి ఎట్ట కట్టొచ్చు అన్న? మామూలుగా వాళ్ళకి ఫ్యామిలీని బట్టి చూసుకొని కట్టుకోవచ్చు. మన సాలదు అనుకుంటే అద్దు వరకు కూడా కట్టుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన దానికి అద్దు కూడా కట్టుకోవచ్చు. ఇబ్బంది ఏమి లేదు. అంటే ఎన్ని అడుగులు బాత్రూమ్ అంతా సరిపోద్దా? ఏంటిది? బాత్రూమ్ డబల్ బాత్రూమ్ కూడా వచ్చింది. అవునా? కామన్ ఒకటి, అటాచ్డ్ ఒకటి. మేము గట్టాం కావాలంటే రాండి చూపిస్తా. మాది కనమల్ల. సరిపోద్ది, ఇబ్బంది లేదు. లేనోడు కదా ఒక మధ్య ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే వచ్చాడు ఇప్పుడు, ఆదిపుర సురేష్, కొండేపు నియోజకవర్గం. బాగానే ఉంది. గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. నమస్తే అండి. శివనాగేశ్వరరావు. ఏం చేస్తుంటావు? నేను సిరి వ్యాపారం చేసుకుంటూ ఉంటా. మొక్కజొన్న కన్యలు ఎండాకాలం వస్తేనేమో మజ్జిగ లస్సి అది అమ్ముకుంటాను. ఏమంటే 10 మందికి మేలు చేస్తున్నారు సార్. బీదవాడ మేలు చేస్తున్నారు సార్ జగన్ గారు. వైసీపీ అంతా నీలోనే ఉన్నట్టుంది. నేను వైఎస్ఆర్ నా గుండెల్లో ఉన్నాడు. మరి కొడుకు వంటక ఎలా ఉంటాడు సార్? బాలినేని వాసు గారు అంటే నాకు అభిమానం. చాలా మందిని నేను చూశాను. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క మనసు నేను చూశాను. ఆయన యొక్క మనసు ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే మనసు ఆయనలో ఉంది. ఆఖరి శత్రువుకు కూడా మేలు చేయాలనే మనసు బాలినేని వాసు గారికి ఉంది. దాన్ని బట్టి నేను ఆయన్ని అభిమానించా. గ్యారెంటీ గెలుస్తాడండి. జనసేన టీడీపీ సరే, ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు సార్, తప్పులేదు. ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు. తర్వాత గెలిచినాక కదా మేము ఎదుటి వాళ్ళు ఓడిపోవాలని మేము కోరుకోం, మేము గెలవాలని మేము కోరుకుంటాం. అది మా యొక్క ఉద్దేశం. నాకు నా ఓటే ఉంది. నా తక్షణంగా కొంతమంది ఉన్నారు. తప్పనిసరిగా నేను ఏపీ పని లేదు. జగనన్న చేసిన యొక్క పనులు బట్టే వేస్తారు. ఎలా ఒకళ్ళు చెబితే చేసే టైం కాదు ఇప్పుడు. ఎందుకంటే కాలం మారిపోయింది, మనుషులు మారిపోయారు, అందరూ మారిపోయారు. సైలెంట్ గా వేస్తారు. ఆ విషయంలో ఎలాంటి డోకా లేదండి. అది గ్యారెంటీ. ఆ విషయం నేను చెప్పను సార్. ముఖ్యమంత్రిగా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు. ఇక్కడ బాలినేని వాసన్న గారు గెలుస్తారు. మేము వాసన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మేము గిఫ్ట్ గా ఇస్తాము. మంత్రివర్గ విస్తరణలో ఇక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వస్తారు. మంత్రిగానే వస్తాడు. అది బర్రెలు ఉన్నాయి నాకు. బాగుంది. నాకు పింఛన్ ఇస్తున్నాడు, నాకు ఇచ్చాడు ఇల్లు, లోన్ ఇచ్చే ఇల్లు కట్టుకున్నాను, అద్దెకి ఇచ్చుకున్నాను. బాగానే ఉన్నాను అయ్యా. ఆయన ప్రభుత్వం మళ్ళీ ఆయనే రావాలా కోరుకోలా, రావాలా. ఓటు ఆయనకి అమ్మ స్టాఫింగ్ అమ్మ తల్లి ఆయనకి అయిపోతే అన్నం పుట్టుద్దాను ఆయన. ఎంతమంది ఉండా ఏం కాదు, ఒక్కడే చాలు. పాలన బాగాలేదు జగన్ అంతా ఎవరు అనేది అనుకుంటే అనుకోని మనకేమి అనుకుంటే ఆ సీట్లు అయినా తెలియదు కానీ గెలుపు మాత్రం ఆయన. ఒంగోలు బాలినేనే.
టీడీపీ గెలుతుంటారు నువ్వు ఒక్కదాన్ని బాగాలేనంటే ఏంది ఎట్ట ఇది తింటా వాసాలు లెక్కేస్తారా ఎట్టేస్తారు చెప్పులే ఏం చేసిండు చెప్పు. ఏం చేశాడు మాకు నీళ్లు ఇచ్చాడు ఇప్పుడు రోజు నీళ్లు ఇస్తాడు ఇప్పుడు ఈ ప్లాట్లు ఇస్తున్నా మాకు కాలువలు వేసాడు అన్ని వేసాడు ఆయనే మాకు బాల్యనే శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ నాన్న మాకు ఇచ్చింది స్థలాలు వెంకటేశ్వర కాలనీ అంటే మంగమ్మ కాలేజీ కాడిది ఆయనేగా ఇచ్చింది ఇంక ఎట్ట వేయకుండా పోతే మాకు అన్నం ముట్టుద్దా పుట్టదు దేశం మీద కాడి పడితిరెడ్డి వాళ్ళు ఎందుకు తెలియదు ఆయన కొడుకు నేను పోయి చెయ్యి కొట్టుకుంటే ఆడుండా కానీ నాకేం భయమో మనం స్టాఫింగ్ భయం ఏం బట్టి పడతాం భయపడము నేను 40 ఏళ్ళు అవుతుంది వచ్చా ఆయనదేం ఆయనకి గుండె ఆపరేషన్ చేసి ఇచ్చాడు అన్ని డబ్బులు కూడా పంపించాడు ఇంటికి అయితే ఆయన కాలం లేక చనిపోయాడు మేము ఉండము మాకు మళ్ళీ లోన్ ఇచ్చాడు ఆ అమ్మాయి కూడా ఇచ్చాడు మేము ఇల్లు కట్టుకున్నాం అద్దెకి ఇచ్చుకున్నాం అద్దెతో బతుకుతున్నాను పింఛన్ వస్తుంది బాగానే ఉంది అయ్యో ఆ సీట్లు తెలవదు నాకు గెలిపే 160 170 అంతే అంతే 5 తెలవదు అది ఆయమ్మ చెప్పొద్దు అంతే తప్పకుండా నేనా రైతు భరోసా పొందాను ఫీజు రిమనెన్స్ పొందాను డ్వాక్రా పొందాను ముస్లామా గొవ్వలాగా ముస్లామా ఇంటికి పంపిస్తున్నారు 3000 లెక్కన 3000 లెక్కన ఇంటికి పంపిస్తున్నారు పింఛను వాలంటీర్ లేపి గువ్వలాగా గువ్వ పంపిస్తున్నాడు ఆమె చూస్తే అసలు బాధ ఆయన చేశాడు కాబట్టి వైనాట్ వై 175 గ్యారంటీ కొడతాడు ప్రధానమంత్రి చెయ్యాలని కూడా మాకు ఉద్దేశం ఉంది అవును ముఖ్యమంత్రి అందరికి చేసాము ప్రధానమంత్రి సీట్ కొట్టాలి 50వ డివిజన్ కార్పొరేటర్ గా నేను పెళ్లకూరు హైమావతిని కార్యకర్తగా మాట్లాడుతున్నాను ప్రధానమంత్రి